నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. కుంభరాశి మనకి ఈ నెల ఎలా ఉన్నది, ఏంటి అనేది మనం చాలా చక్కగా తెలుసుకుందాం. ఈ ఆగస్ట్ నెలలో చాలా మార్పులు మన కుంభరాశిలో జరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే గత జనవరి నుంచి చూసుకుంటే మాత్రం కొంచెం అంతంత మాత్రంగానే బిజినెస్‌లు గాని, ఆరోగ్యం గాని, మానసిక ప్రశాంతత గాని ఉంది. కానీ ఆగస్ట్ నుంచి కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశాలున్నాయి. కొంచెం నెగెటివ్‌గా ఉన్నా, కొంచెం పాజిటివ్‌గా ఉన్న అవన్నీ కూడా చాలా చక్కగా వివరించుకుందాం. నెగెటివ్ విషయాలేంటి, పాజిటివ్ విషయాలేంటి, మనకి ఈ ఆగస్ట్ నెలంతా కూడా ఎలా ఉండబోతుంది, ఏంటి అవన్నీ కూడా తెలుసుకుందాం. ఈ కుంభరాశి కిందొచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం ధనిష్ట 3, 4 పాదాలు, అలాగే శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు మనకి ఈ కుంభరాశి కిందకొస్తాయి. అలాగే ఈ కుంభరాశి కిందకొచ్చినటువంటి నక్షత్రాలను చాలా చక్కగా తెలుసుకున్నాము. అలాగే ఈ కుంభరాశిలోని మనకి ఈ ఆగస్టు 6 తర్వాత చాలా కొన్ని జాగ్రత్తలనేవి మనం తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు, స్పీడ్ లిమిట్ అనేది మీరు కంపల్సరీగా పాటించవలసొస్తుంది. మనం ఏ తప్పు చేయకపోయినా సరే అవతల వాళ్ళు మనతో గొడవలు పడడానికి ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. ఎన్ మూడవది, మనం ఏ విషయాలైనా మనం బయటికి చెప్పకూడదు. అలాంటి విషయాలే గబుక్కన నోరు జారి బయటికి చెప్పి, మనం నలుగురిలో కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులొస్తాయి. ఇతనికి ఏమి చెప్పకూడదు, తిను అందరికీ చెప్పేసాడనేటువంటి మాటలు మనం పడవలసొస్తది. నాలుగవది అపనిందనలు. మనం ఏమి చేయకపోయినా సరే అవతల వారి నుంచి అపనిందలు మనకు వచ్చే అవకాశాలున్నాయి. మనం మంచి చెప్పినా సరే అవతల వాళ్ళు మనల్ని శత్రువులుగా చూసే అవకాశాలున్నాయి గాబట్టి, ఈ 5 విషయాల్లో కూడా కొన్ని జాగ్రత్తలనేవి మీరు తీసుకోండి. మీరు ఎంత ఆధ్యాత్మికంగా ఉంటే ఈ నెలంతా కూడా శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ అని మీరు ఎంత నెమ్మదిగా ఉంటే అంత మంచిది. ఇతరులతో మనం జోక్యం చేసుకునేటప్పుడు, మాట్లాడేటప్పుడు కానీ చాలా జాగ్రత్తలు అవసరం. మనం ఎంత మంచికెళ్ళినా సరే గొడవలు ఎక్కువగా అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నలుగురిలో కూడా మనం మంచి చెప్పినా సరే అందరూ కూడా మనల్ని చెడుగా చూసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి, పర్సనల్ విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్‌లో కూడా కొంచెం ఇబ్బందులు, గొడవలు చిన్నటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, మనం ఎంత మాటకి మాటకి పోకుండా మనం ఎంత నెమ్మదిగా ఉంటే ఈ ఆగస్ట్ నెల అంత హ్యాపీగా, సంతోషంగా, సుఖ సంతోషాలతో కుటుంబంతోటి హ్యాపీగా ఉండగలుగుతాము. లేదు అనుకుంటే మాత్రం మాట మాట పెరిగి, ఆ మాట మాట ఎక్కడి దాకా వెళ్ళిపోతుందనేది కూడా మనకి అర్థమవ్వదు. అలాగే మనం ఈ నెలంతా కూడా ఆరోగ్యంగా కొంచెం హెల్త్ ఇష్యూస్ బాగున్నప్పటికీ, ఆర్థికంగా కొంచెం బాగున్నప్పటికీ కూడా కొంచెం డిస్టర్బెన్స్ అనేది మనశ్శాంతి అనేది కొంచెం ఇబ్బంది కలుగుతుంది. నలుగురి వల్ల కూడా ఈ నరఘోష వల్ల కూడా మన కుటుంబం మీద కొంచెం ఘోష ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి కాబట్టి, మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి ప్రతి మంగళవారం వెళ్లి అభిషేకాలు చేయించుకోండి. అలాగే చేయించుకున్న తర్వాత ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ఒక నిమ్మకాయ తెచ్చుకొని ఇంట్లో హాల్ రూమ్‌లోని ఒక గ్లాసులో నీళ్ళేసి అందులో పెట్టుకున్నట్లయినా సరే గాజు గ్లాసులో, మన ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశాలుంటాయి. అలాగే కొంచెం హెల్త్ ఇష్యూస్ కొంచెం బాగుంటే రికవర్ అయ్యే అవకాశాలున్నాయి. నెగెటివ్ ఎనర్జీ వల్ల బాగోలేక ఇబ్బందులు పడుతున్నాం. కొంచెం పాజిటివ్ ఎనర్జీ రాగానే ఇంట్లో గొడవలు తగ్గడం గానీ, హెల్త్ ఇష్యూస్ కొంచెం రికవర్ అవ్వడం గానీ, కొంచెం పిల్లలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడడం గానీ, అలాగే మంచి మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి కూడా ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వడం గానీ, ఇలాగ అనేక రకమైనటువంటి విషయాల్లోని ఈ కుంభరాశి వాళ్ళకి సక్సెస్ అనేది సాధించగలుగుతారు. కానీ ఇతరులతోటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ గానీ, దూరపు చుట్టాలు గానీ, మన సొంత విషయాలు కూడా బయటికి చెప్పకూడదు. మన ఇంట్లో ఉన్నటువంటి బాధలు కూడా అవతల వాళ్ళకి మనం చెప్పకూడదు. మీరు ఏవైనా చెప్పాలనుకుంటే ఎదురుగా ఉన్నటువంటి శ్రీరాముడితో చెప్పుకోండి. మీ దేవుడి గదిలో ఉన్నటువంటి అమ్మవార్లకి చెప్పుకోండి. మీ దేవుడి గదిలో ఉన్నటువంటి భగవంతునికి చెప్పుకోండి. అతను మన కష్టాల నుంచి బయటపడడానికి మార్గాలు సూచిస్తాడు. అంతేగాని బయట వాళ్ళకి చెప్పుకున్నట్లయితే మనం నలుగురిలో చులకన భావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆగస్ట్ నెలలో గాబట్టి, మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం మనకి ఆగస్ట్ నెలలో ఉంది కాబట్టి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కుంభరాశిలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. సెప్టెంబర్ నుంచి కూడా ఇంకా చాలా మంచి విషయాలు జరగబోతున్నాయి. సెప్టెంబర్‌లో మనం ఊహించలేని విషయాలు, చాలా అద్భుతమైనటువంటి విషయాలు కూడా జరిగే అవకాశాలున్నాయి. అవన్నీ కూడా మీకు చెప్తాను. అవన్నీ కూడా మీతో వివరిస్తాను. అందుకే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్తా ఉంటుంటాను. అలాగే
నాకు కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. చాలా విషయాలు మీ జీవితానికి పనికొచ్చేటువంటి, మీ జీవిత అభ్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి వీడియోల కోసం మనం తెలుసుకుందాం. అందుకే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. మీ దిలీప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్.